హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మేము రీసెంట్గా అయితే తిరుపతి వెళ్ళాము కదా, మీ అందరికీ కూడా తెలుసు. మేము అక్కడ ఎలా స్పెండ్ చేసాము, దర్శనానికి ఎలా వెళ్ళాము, ఏమేమి చేసాము అన్నీ కూడా నేను లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో మీరైతే మిస్ అవ్వద్దు. ఇవన్నీ కూడా మేము అక్కడ దిగిన ఫొటోస్ అండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టార్టింగ్ వచ్చేసి మీరే చూసేయండి. ఇదిగోండి మా బుడ్డి బాబు అల్లుడు. వీడొచ్చేసి వాళ్ళ మామ అంటే ఎంత ఇష్టం అంటే చుట్టూ ఎవరున్నా సరే వాళ్ళ మామ దగ్గర నుంచి మా దగ్గరికి రమ్మన్నా రాడనమాట. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్లీ. మేమైతే అందరు రెడీ, ఆ టైంలో లేచి రెడీ అవ్వాలంటే చాలా కష్టం అనిపించింది. సో తప్పదు కదా, ఇంకా తిరుపతి అంటే ఈ మాత్రం ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా ఊర్లో ఈ టెంపుల్ అయితే ఫేమస్ అనమాట. ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని అయితే ఏది కూడా స్టార్ట్ చేయమండి. సో అలాగా అక్కడ దర్శనం చేసేసుకొని ఇలా అయితే వెహికల్ ఎక్కి కూర్చున్నాము. సో మొత్తం అందరం కూడా ఎక్కేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాము. సో ఇప్పుడైతే అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా వరకు కూడా నిద్రపోతాం అనుకున్నాం, బట్ ఎవరు నిద్రపోలేదండి. ఇక్కడ వచ్చేసి నేను మా హనీ కొంచెం ఫన్నీగా ఉండాలని చెప్పేసి ఇలా ఫన్నీగా అయితే మేము రీల్స్ చేసాము. చూడండి అందరు కూడా ఆల్రెడీ ఒక నిద్ర అయితే అయిపోయింది. సో మేము ఇంకా ఎర్లీ మార్నింగ్ అప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి రోడ్ మధ్యలో ఇలా ఒక హోటల్ చూసి అక్కడ దిగామండి. అక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి ఏ మెనూ బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాము. టైం అంతా వేస్ట్ అవుతుంది, పద అని చెప్పేసి మా డాడీ అన్నారు. సో అందరం ఎక్కామండి, ఏం చేసేది లేక. ఇక్కడ చూడండి మా అన్నయ్య అయితే మా చిట్టి బాబుతోటి ఆడుతున్నాడు. సో ఫన్నీగా ఉంది కదా అని చెప్పేసి రీల్ చేశానమాట. ఇంకా మా బాన్ని అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఎంతసేపు మమ్మీ రా తిందాం అంటున్నాడు. సో అందుకే ఎక్కేసాను లోపలికి. మా వదిన అండ్ మమ్మీ, పిన్ని, అత్తమ్మ, మా హనీ పాప అండ్ నాన్న. చాలా ఫన్నీగా అనిపించిందండి ఇలా ఫ్యామిలీ టూర్ అనేది. నాకైతే లైఫ్లో మెమరబుల్ అనమాట వీళ్ళందరితో ఇలా జర్నీ చేయడం. సో తినేసి స్టార్ట్ అయ్యామంటే మళ్ళీ తిరుపతి వచ్చేదాకా ఎక్కడ ఆగలేదండి. తిరుపతికి ఎంట్రీ అయిపోయినామన్నమాట. సో ఇదే స్టార్టింగ్. చూడండి ఇక్కడ రాగానే ఆ దేవుడి దర్శనం అయితే మనకి కనిపించింది. సో ఇక్కడ నుంచి కొండ దగ్గరికి వెళ్ళడానికైతే అడ్రస్ కనుక్కోవడానికైతే వెళ్ళారండి మా వాళ్ళు. సో అన్నీ అయిపోయిన తర్వాత నేను మధ్యలో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయండి, తీయలేదు కొన్ని కారణాల వల్ల. సో అందుకే మీకు క్లారిటీ లేదు. అప్పటికి చూడండి పాపం అందరి ముఖాలు ఎలా అయిపోయినాయో. మార్నింగ్ జర్నీ అంటే ఇంత కష్టం అని చెప్పేసి మా వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. నా వీడియో నేను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కొండ ఎక్కడానికి ఎంట్రీ పాయింట్ అండి. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయినామంటే చాలామందికి కొండ ఎక్కేటప్పుడు అస్సలు పడదు, వామిటింగ్స్ అవుతాయి. సో పడే వాళ్ళైతే ఓకే, పడని వాళ్ళైతే మ్యాక్సిమం పడుకొని నిద్రపోవడం బెస్ట్ అండి నాకు తెలిసి అయితే. లేదంటే కంపల్సరీ వామిటింగ్స్ అవుతాయి అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళైతే ముందుగానే పిల్లల్ని పడుకోబెట్టేసుకుంటే సేఫ్. మేమైతే అలాగే చేసాము. మా హనీని, బన్నీని, ఇంకా తన్వి, ఇంకా విక్కీ, వీళ్ళ నలుగురిని కూడా పడుకోబెట్టేసాము. నిద్రపోయారు. మొత్తం కొండపైకి వెళ్ళిన తర్వాత లేచారండి. సో మేము సేఫ్ అనమాట. అలాగా కొండ మధ్యలో ఇలా పైకి వెళ్ళేటప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. సో ఫైనల్లీ వెళ్ళామండి పైకి. అయితే వచ్చిన తర్వాత మా రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక సామాన్లన్నీ ఉంటాయి కదా, బ్యాగ్స్, లగేజెస్ అన్నీ కూడా తీసుకొచ్చేసి పైన పెట్టేసినాము. కొంచెం రిలాక్స్ అయిదాం అనుకున్నాను, బట్ టైం లేకుండే. చూడండి ఇంకా రెడీ అవ్వాల్సి వచ్చింది. మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా దర్శనం దగ్గరికి వెళ్తున్నాము. సో మమ్మీతోటి ఇంకా వీళ్ళందరితోటి కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇది కూడా ఒక మెమొరీ అనమాట, ఇలా తిరుపతిలో ఇలా వాక్ చేస్తూ అనేది. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. మేము ఆల్రెడీ రెడీ అవ్వడానికి ముందే అందరికీ, పిల్లలకి, వీళ్ళందరూ మా తమ్ముడు అనే వాళ్ళు కూడా అందరూ గుండు చేయించుకున్నారు కదా. సో ఆల్రెడీ చేయించుకున్న తర్వాతే మేము రెడీ అయ్యాము. సో ఆ తర్వాత రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే దర్శనం దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ అలాగే మనం దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే టికెట్స్ అయితే మనం కొండ ఎక్కడానికి ముందే కిందనే ఆల్రెడీ ఇస్తారండి. సో అక్కడ తీసుకున్న తర్వాతే మీరు కొండ మీదకి వచ్చి దర్శనానికి అయితే వెళ్ళాలి. లేదంటే నార్మల్ దర్శనానికి వెళ్ళాలంటే టైం అయితే 24 hours పైన ఖచ్చితంగా పడుతుంది. సో ఈ దర్శనం ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక 4-5 hours దర్శనం అనేది ఈజీగా అయిపోతుంది. మేమందరం అయితే ఆల్రెడీ కిందనే టికెట్స్ తీసుకున్నామండి.
సో కింద టికెట్స్ తీసుకునే ప్రాసెస్ అయితే అమ్మో మళ్ళీ దేవుని చూసినట్టే అనిపించింది మాకైతే, అంత లాంగ్ ఉందన్నమాట. సో ఫైనల్లీ తీసుకున్నాము, దర్శనానికి అయితే ఇలా వెళ్తున్నాము. మా హనీ అయితే వాళ్ళ డాడీ దగ్గర తప్పితే ఎవరి దగ్గర ఉండదంట. సో అందుకనే వాళ్ళ డాడీకి వదిలేసిన అనమాట. చూడండి వాళ్ళ డాడీతో చేయి పట్టుకుని ఎంత చక్కగా వెళ్తుందో. సో ఇలాగా నాకు దొరికిన దగ్గరల్లో కొన్ని వీడియో క్లిప్స్ అనేది నేను క్యాప్చర్ చేసుకుంటూ ఇలాగా వెళ్తున్నామండి. ఇది వచ్చేసి శ్రీవారి నామము. ఇది కంపల్సరీ పెట్టుకోలేదు, తిరుపతి అంటేనే నామం కదండి. సో ఇది లేకుండా దర్శనానికి వెళ్ళాలన్నా కూడా తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు రాదు అనిపించింది. సో అందుకే మేమందరం కూడా నామం పెట్టేసుకున్నాము. ఆ తర్వాత హడావిడి ఏం లేకుండా ప్రశాంతంగా తిరుపతి వచ్చింది చూసి దర్శనం చేసి నిమ్మలంగా వెళ్దాం అనుకుని వచ్చాం కాబట్టి హడావిడి లేకుండా ఉండాలని చెప్పేసి అందరం కూడా ఒక గ్రూప్ ఫోటో కోసమని వెయిట్ చేసామండి. సో ఇక్కడ మేమందరం కొన్ని వీడియోస్ తీసుకోవడానికి టైం అయితే ఉంది కాబట్టి ఇలాగా తీసుకున్నాము ఫన్నీగా. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ గ్రూప్ అనేది రెడీ అయిందనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అందరినీ ఒక వీడియో తీశారు మా తమ్ముడు. ఇలాగా మొత్తం అందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో అనేది తీసుకున్న తర్వాత మేమందరం ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళామండి. అక్కడ దర్శనానికి వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సపరేట్గా వెళ్ళాలి కదా. సో అన్నయ్య వదిన ఇంకా పిల్లలిద్దరు కూడా ఒక లైన్లో వెళ్ళారండి. చిన్నపిల్లలకి దర్శనం సపరేట్ ఉంటుంది, మేమందరం సపరేట్ వెళ్ళామన్నమాట. సో ఆఫ్టర్ దర్శనం వచ్చేసి మేమందరము ఇలాగ దర్శనానికి వెళ్ళి అలసిపోయి వచ్చిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నామండి కొంచెం సేపు అలా రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి. సో ఇక్కడ కూడా వదలలేదన్నమాట వీడియో అనేది నేను తీశాను. సో మీ అందరి కోసమే కష్టపడి వీడియో తీశానండి. సో మీరందరూ సపోర్ట్ అయితే కంపల్సరీ చేయాలి, చేస్తారని అనుకుంటున్నాను. నేనైతే మా పాపతోటి ఇంకా ఇంట్లో వాళ్ళందరితోటి ఒక చిన్న వీడియో అనేది తీసుకున్నాను. సో అక్కడ హనీ మమ్మీ నన్ను వీడియో తీయని చెప్పేసి అంటుందని ఆ శ్రీవారి సన్నిధానంలో చూడడానికి వ్యూ కూడా చాలా బాగుంది ఆ రోజు. సో ఇక్కడ కోనేరు, శ్రీవారి కోనేరు అండ్ ఇంకా ఇక్కడ నేను వీడియో దిగుదాం కదా అని చెప్పేసి ఇలాగ స్టార్ట్ చేసుకుంటే వెనక ఉన్న గుండు పర్సన్ ఎవరో కానీ జరగమన్నా జరగట్లేదండి. సో కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను అనమాట అక్కడ. సో ఇట్స్ ఓకే. మనం వీడియో ఆ రోజు లక్కీలీ ఏంటంటే వర్షం అయితే పడలేదండి. మేము వెళ్ళినప్పుడు కూడా వర్షం అనేది మేము వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే వర్షం చాలా హెవీగా అయితే పడింది. తిరుపతిలో దర్శనం కూడా ఆపేశారంట. సో లక్కీలీ మాకైతే అలా జరగలేదు. మేమందరం ఇలా వీడియో క్యాప్చర్ చేసుకున్నాము. అప్పటికే టైం వచ్చేసి 10:30 అవుతుందండి నైట్. సో అయినా కూడా పబ్లిక్ అయితే ఏమాత్రం తగ్గలేదు, చాలా హెవీగా ఉన్నారు అప్పుడైతే పబ్లిక్. మేము ఆ తర్వాత వచ్చేసి తిరుపతి అంతా విజిట్ చేయాలి, ఇంకా షాపింగ్ చేయాలి అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి తిరుపతిలో జ్యోతి ఉంటుంది కదండి, మీ అందరికీ తెలుసో లేదో, మీరేమంటారో నాకైతే ఐడియా లేదు. సో మెయిన్ జ్యోతి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అయితే కొట్టాలంట, చాలా మంచిదంట. ఇక్కడ నిలబడి దేవుడికి దండం పెట్టుకుంటే మనసులో ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి మా అమ్మ వాళ్ళు చెప్పారు. సో అందుకని అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టానండి, వీడియో కూడా తీశాను. దేవుని మీరు కూడా దర్శనం చేసుకోండి మంచిగా, మీరు అనుకున్నవి కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది వచ్చేసి లోపల అండి, తిరుపతి లోపల మనము అన్నదానం దగ్గరికి వెళ్తుంటే ఈ వ్యూ అయితే కనిపించింది. సో ఇక్కడ వీడియో కావాలని అడిగింది హనీ పాప. ఇలాగ వీడియో తీసుకున్న తర్వాత మేమైతే డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోయామండి. ఆ టైంకి చాలా నీరసం అనిపించింది పాపం. చూడండి ఒక్కొక్కరి ఫేస్ అనేది ఎంత డల్గా ఉన్నాయంటే అయిపోయింది వాళ్ళ పనిగా దర్శనానికి వెళ్ళినప్పుడు చూడండి. సో సింపుల్గా బన్నీ బాబు ఇంకా హనీ పాప వచ్చి వీడియో అని అడిగారు. అక్కడ వీడియో తీసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ షాపింగ్ స్టార్ట్ అయ్యే ముందు మా మమ్మీ వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము, వాళ్ళు వచ్చాక అందరం కలిసి వెళ్దామని చెప్పేసి కూర్చొని ఫన్నీగా వీడియో తీసాము. తిరుపతిలో స్పెషల్ వ్యూ అంటే ఇదేనండి, చాలా బాగుంటుంది. రియల్గా మనం దేవుని చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ అయితే తీశాను. మా మమ్మీ ఇంకా పిన్ని, బన్నీ బాబు వీళ్ళని ఒక వీడియో తీశాను. సో ఆ తర్వాత మేము మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామండి డైరెక్ట్. అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత వీడియో ఇలాగా ఇంకా వెళ్ళాలి కదా ఇంటికి. సో ఇక్కడ నుంచి ప్లాన్ ఏంటంటే మంగాపట్నం అని అంటారు కదండి, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. స్వామివారిని దర్శించిన తర్వాత మంగాపట్నం వెళ్ళి అక్కడున్న అమ్మవారిని కూడా కంపల్సరీ చూడాలంట, లేదంటే తిరుపతి వెంకన్న స్వామికి కోపం వస్తుందంట అని చెప్పేసి అనుకున్నారు. సో అందుకని అక్కడికి రెడీ అయిన తర్వాత మేము మా మమ్మీ
కొంచెం ఫన్నీగా వీడియోస్ అయితే చేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. సో మీరు ఖచ్చితంగా అది చేయాలి, మిస్ అవ్వద్దు. బాయ్ అని కూడా అంటుందండి. ఫన్నీ అనిపించింది నాకైతే మంచిగా. మా మమ్మీ ఎంకరేజ్మెంట్ అయితే చాలా ఉంటుంది వీడియోస్లో. సో మా మమ్మీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మమ్మీ ఛానల్ వచ్చేసి జ్యోతి మక్కిల్ అని ఉంటుందండి. సో అందరూ కూడా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మా వెహికల్ కోసం. అండ్ మా హస్బెండ్ అనమాట కోపంగా చూస్తున్నాడు ఎప్పుడు వీడియోసే అని. అవన్నీ పట్టించుకోవద్దనమాట. సో అందుకే నేను కూడా తిడుతుంటారు అప్పుడప్పుడు, ఓకే బట్ కానీ సపోర్ట్ చేస్తారండి నాకైతే. సో ఇదే అండి మంగపట్నము. ఇక్కడ లోపలికి ఫోన్స్ అయితే ఎలో చేయలేదు. సో నేనైతే వీడియోస్ తీయలేదు. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి కాళహస్తి వెళ్ళామండి. అక్కడ కూడా వీడియోస్ అనేది మిస్ అయినాయి. సో అక్కడ నుంచి కాళహస్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇదనమాట మా టోటల్ వీడియో అనేది తిరుపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.